తెలుగు కథను నేడు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ప్రపంచ పాఠకుల మన్ననలు పొందుతున్నాయని, మొత్తం తెలుగు సాహిత్యం అంతర్జాతీయ స్థాయిలో ప్రభావాన్ని చూపుతుందని అమరావతి అభివృద్ధి కమిటీ చైర్మన్, అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు పేర్కొన్నారు. గత శనివారం గుంటూరు జిల్లా పొత్తూరు గ్రామంలోని సాహితీ కిరణం బ్రాంచ్ కార్యాలయంలో నిర్వహించిన శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉగాది సంబరాల సందర్భంగా తూములూరి రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సభలో తాటికోల పద్మావతి రచించిన కథా సంపుటి కథా పద్మాలు ఆయన ఆవిష్కరించి ప్రసంగించారు. ఈ పుస్తకాన్ని అంకితంగా స్వీకరించిన విడుదల నిహారిక ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు విడుదల సాంబశివరావు మాట్లాడుతూ, తాను ఎన్నాళ్లుగానో కథా రచయితగా ఉన్నప్పటికీ ఒక కథా సంపుటిని అంకితంగా స్వీకరించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. సాహితీ కిరణం ఆధ్వర్యంలో కథల పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేయడం తనకు గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ సభలో కార్తిక డెవలపర్స్ మేనేజింగ్ డైరెక్టర్, ఉగాది కవితల పోటీ బహుమతి ప్రదాత వివి రాఘవరెడ్డి, మట్టూరి కమలమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఆర్ దమయంతి ప్రసంగించారు. కవి విమర్శకులు డాక్టర్ బెల్ది విద్యాధర్రావు మాట్లాడుతూ, పొత్తూరు వంటి గ్రామంలో ఉగాది సంబరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం అభినందనీయమని నిర్వాహకులను ప్రశంసించారు. రచయిత వడలి రాధాకృష్ణ కథల పోటీలో బహుమతి పొందిన కథలను విశ్లేషించారు. సాహితీ కిరణం మేనేజర్ పొత్తూరి జయలక్ష్మి కథాపద్మాలి పుస్తకాన్ని సవివరంగా పరిచయం చేశారు. పెద్దూరి వెంకటదాసు నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమాన్ని సాహితీ కిరణం సంపాదకులు పొత్తూరి సుబ్బారావు ప్రారంభించారు. సభ అనంతరం జరిగిన ఉగాది పురస్కారాల ప్రధాన కార్యక్రమంలో చలపాక ప్రకాష్, కడియాల ప్రభాకర్ రావు, వై కనకదుర్గ, ఆర్ నరసింహారావు, ఏ సౌజన్య ఉగాది పురస్కారాలను అందుకున్నారు. కవితల పోటీ విజేతలుగా ఇంద్రగంటి మధుసూదన్ రావు, మొదలి పద్మ, మౌనశ్రీ మల్లిక్, కోరాడ అప్పలరాజు, చిట్టిల శ్రీధర్ కుమార్ బహుమతులను స్వీకరించారు. సంక్రాంతి కథల పోటీ విజేతలుగా పట్నాల ఈశ్వరరావు, పుష్పాల కృష్ణమూర్తి, మోగంటి సత్యగౌరి, పివి మిత్ర, పొత్తూరి సీతారామరాజు, చిలకమరి రాజేశ్వరి, కె కిషోర్ కుమార్ బహుమతులు అందుకోగా, మట్టూరి కమలమ్మ ఫౌండేషన్ చిన్న కథల పోటీ విజేతలుగా చలపాక ప్రకాష్, బేవి మిత్ర సత్కారం పొందారు. సభకు ముందు జరిగిన ఉగాది కవి సమ్మేళనంలో సుబాని, బండికల్లు జమదాగ్రి, విఎస్వి ప్రసాద్, జానీ భాషా, ఏ పిల్లారావు, ఎం శ్రీనివాసరావు, బి శ్రీనివాసాచార్యులు, ఎం సుభద్రాకృష్ణ, కె సుబ్బాయమ్మ తమ కవితలను వినిపించారు. సభ ప్రారంభంలో పొత్తూరి అనంతితి, అనీషా ప్రార్థనా గీతం ఆలపించగా, పొత్తూరి మురళీకృష్ణ, పద్మ తమ గానంతో సభను ఆకట్టుకున్నారు. కవులు, మహానుభావులు, సాహిత్య మిత్రులు అందరూ విచ్చేశారు. మీ అందరికీ వందనం, అభివందనం, పేరు పేరున శిరస్సు వంచి పాదాభివందనాలు చేసుకుంటున్నాను. మీరు లేని మీ కలం పోటుతోటి, మీ వ్యాసాలతోటి ఇప్పటివరకు ఎంతో మందిని చైతన్యపరుస్తూ వస్తున్నారు. ఈ రోజున సుబ్బారావు గారి వలన పొత్తూరి గ్రామంలో ఇంతమంది 2 రాష్ట్రాల నుంచి విచ్చేశారు. ఇందాక పెద్ద 80 ఏళ్ళు పైన ప్రసాద్ గారు తెలుగు ఉపాధ్యాయులుగా రిటైర్డ్ అయ్యారు. వారు కూడా ఏకదాటిగా మాట్లాడారు. అంత వయసులో ఇంత దూరం ప్రయాణించి ఎండల్లో రావటం గొప్ప విషయం. అదొక కవులు రచయితలకే చెందుతుందని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఇటువంటి మంచి గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సుబ్బారావు గారు చాలా గొప్ప వ్యక్తి అని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇక పరాభినవ సంవత్సరంలో అందరూ సుఖ సంతోషాలతో, మీరందరూ అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో ముందుకు వెళ్ళాలని, ఆ భగవంతుడు మీ అందరిని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేదు, ఏదన్నా ఒక పార్టీకి వెళ్ళారంటే పోయినట్టే, ఇక సిరా ఉండదు ఇక పెన్నులో. అందువల్ల పెద్దవాళ్ళు చెప్పారు, ఏంటి, సిరా చుక్క మౌనం వహించడానికి అవకాశం లేదు, ఎప్పుడు జాగృత పరుస్తూ ఉండాలి, సమాజాన్ని చైతన్యపరుస్తూ ఉండాలి. కాబట్టి ఈ విధంగా, అందుకనే సుబ్బారావు గారు ఈ పత్రికని ఈ విధంగా నడపటం అనేటువంటిది వారిని మనందరి తరఫున వారికి ఒక్కసారిగా హర్షధ్వానాలు. ఎందుకంటే కవులు రచయితలకి వేదిక మీద దుప్పట్లు, వేదిక మీద నుంచి చప్పట్లు, అదే మాకు ఆరోగ్యం. అదే సుబ్బారావు గారికి రెస్పిరేషన్, శ్వాస, ధ్యాస, ఘోష, భాష అన్నీ మన యొక్క చప్పట్లే. అదే వారికి ఎంకరేజ్మెంట్. 70 దాటినప్పటికి కూడా ఈ పత్రికని ఈ విధంగా అద్భుతంగా, ఇది అనుకుంటున్నారు మనం ఏదో 2 తెలుగు రాష్ట్రాలకే వెళ్తుంది పుస్తకం అనుకుంటున్నారు. కాదు, మధ్యప్రదేశ్ భోపాల్ వెళ్తుంది, మెడ్రాస్ వెళ్తుంది,